హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు మన ఇండియన్ ఫుడ్ లవర్స్లో మినప వడల్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్టీగా ఉంటాయి. ఇలా నేను చెప్పే ప్రాసెస్లో నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ వడలు చేయండి. వడలు వేయడంలో మీరు ఎక్స్పర్ట్ అవుతారు. ఇక్కడ నేను వడలు వేయడానికి మినపప్పు మాత్రమే వాడుతున్నాను. ఇందులోకి బియ్యం ఏం యాడ్ చేయట్లేదు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చూపించే గ్లాస్ తోటి 1 గ్లాస్ మినపప్పును తీసుకుంటున్నాను. బాగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత నానబెట్టుకున్న మినపప్పును ఇలా పిసుకుతూ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. పప్పు ఇలా బాగా నాని ఉంటుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం నానబెట్టుకున్న మినపప్పు మొత్తం తీసుకోండి. మొత్తం ఒకేసారి అయినా వేసుకోండి, లేదా 2 సార్లు సగం అయినా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి 8 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టాలి. పప్పు అనేది ఇలా నేను చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పప్పు మొత్తాన్ని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 3 ఉల్లిపాయలని, కొద్దిగా కొత్తిమీరని, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇందులోకి మీరు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదా మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు. నా హస్బెండ్కి పచ్చిమిర్చి తినేటప్పుడు నోటికి తగిలితే నచ్చదు, అందుకని నేను మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. మీ ఇంట్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటే మిక్సీ పట్టుకొని, లేదు అంటే కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి వంట సోడా యాడ్ చేయకపోయినా వడలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ 3 విధాలుగా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. పక్కన వేరొక బౌల్లోకి వాటర్ తీసుకొని చేయిని అందులో అద్దుతూ వడలు వేస్తే చేతికి పిండి అనేది అంటుకోకుండా ఈజీగా వస్తాయి. ఇలా ఒక కవర్ తీసుకొని వాటర్ని అప్లై చేసుకొని ఇలా వడల్ని వత్తుకుంటూ వేసుకోవచ్చు. మధ్యలో హోల్ పర్ఫెక్ట్గా రావాలి అంటే వాటర్లో ఒకసారి చేతిని ముంచి హోల్ పెడితే పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు అంటే ఒక స్టీల్ బౌల్ తీసుకొని వాటర్ని అప్లై చేసి వడలు వేసుకోవచ్చు. ఇంకోటి ఇలా చేతిలో కూడా వడలు వేసుకోవచ్చు. ఇలా 1 by 1 వడలన్నీ మీకు నచ్చిన ప్రాసెస్లో, ఈజీ ప్రాసెస్లో ఇలా వేసినాం వడలు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఇలా వెడల్పాటి కడాయి పెట్టుకుంటే వడలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. పిండి కలుపుకునేటప్పుడు వాటర్ ఎక్కువైతే మీరు ఇందులోకి 2 స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఎక్కువ అవ్వడం వలన వడలు అనేటివి పేలి మీద పడుతూ ఉంటాయి. అలా కాకుండా బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇలా ఈ వడలని చట్నీలోకి తిన్నా బాగుంటుంది, లేదు అంటే ఇలానే ఉట్టిగా తిన్నా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.